బతుకమ్మ కథ. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కుమార్తె. 7 వివాహాలు జరిగినవి. కూతురుకు కూడా ఈడు వచ్చిందని చెప్పి తగిన వరుణ్ణి చూసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాలనుకుంటారు ఆ రాజదంపతులు. అలాగే వివాహం జరిపిస్తారు. కొన్ని రోజులకు ఆ రాజదంపతులు కాశీయాత్రకు బయలుదేరుతూ కుమార్తెను చాలా జాగ్రత్తగా చూసుకోమని కొడుకులకు చెప్పి వెళ్తారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు దసరా పండగ వస్తుంది. దసరాకి మహిళలందరూ గౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆచారాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలని, గౌరీదేవి పూజను చెయ్యాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి, వదినా వదినా, నేను గౌరీదేవి పూజకి వెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కాళ్ళ కడాయాలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ వదిన, నాకు పని ఉందమ్మా, తర్వాత రమ్మని చెబుతుంది. రెండవ వదిన దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతుంది. ఆమె నేను పిల్లలకి స్నానం చేపిస్తున్నా అని చెప్పి ఏదో ఒక సాకు చెప్తుంది. అదేవిధంగా 3, 4, 5, 6 వదిన దగ్గరికి కూడా వెళ్తే వాళ్ళు కూడా ఏదో ఒక సాకు చెబుతారు. ఇక చేసేది ఏమీ లేక 7వ వదిన దగ్గరికి వెళ్ళి, వదినా వదిన, నాకు పట్టు చీర, పట్టు రవిక, కడియాలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆమె, సరే ఇస్తా, కానీ నా చీరకి పసుపు అంటకూడదు, రవికకి గంధం అంటకూడదు, కడియాలకు చుట్ట కూడా పడకూడదు అని చెప్పి, ఒకవేళ మరకలు పడితే నీ రక్తాన్ని నేను బొట్టుగా పెట్టుకుంటా అని చెప్తుంది. ఆ రాజకుమార్తె సరే వదిన అని చెప్పి గౌరీదేవి పూజకు వెళ్తుంది. కానీ అక్కడికి వచ్చిన అమ్మలక్కలందరూ కలిసి కాళ్ళకి పసుపు గంధం పెట్టుకోకుండా పూజ చేయవద్దని చెప్తారు. చేసేదేమీ లేక కాళ్ళకి పసుపు, మొహంకి గంధం పెట్టుకొని గౌరీ పూజ చేసుకుంటుంది ఆ రాజకుమార్తె. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి 7వ వదిన చీర, రవిక, కడియాలు ఇచ్చి అలసిపోయి పడుకుంటుంది. తర్వాత ఆ 7వ వదిన తన చీరకి ఉన్న పసుపు మరకలు, రవికకు ఉన్న గంధం మరకలు, మరి కాళ్ళ కడియాలు సొట్టుపోయినవి చూసి కోపంగా భర్తకి చెప్పి, నాకు చాలా తలనొప్పి వస్తుంది, నీ చెల్లి రక్తం కావాలి, రోజు నేను బొట్టుగా పెట్టుకుంటా, అలాగైతేనే తగ్గుతుంది అని చెబుతుంది. ఆ రాజు చేసేదేమీ లేక చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవికి వెళ్ళి ఒక గద్దని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి భార్యకు ఇస్తాడు. ఆమె ఆనందంతో ఆ బొట్టుని పెట్టుకుని నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గులు వేసి నీళ్ళకి బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న అమ్మలక్కలు నవ్వుతూ, గద్ద బొట్టు పెట్టుకొని వచ్చిందేంటో అని అంటారు. ఆ రాణి ఇంటికి వచ్చి భర్తతో, నాకు ఇంకా తలనొప్పి తగ్గలేదు, నాకు నీ చెల్లి రక్తం కావాలి అంటుంది. మళ్ళీ మరుసటి రోజు రాజు ఏమి చేసేదేమీ లేక వేటకు వెళ్ళి కుందేలుని చంపి ఆ రక్తాన్ని భార్యకు ఇస్తాడు. మళ్ళీ ఆ రాణి ఆనందంతో నల్లగా ఇల్లు అలికి తెల్లని ముగ్గులు వేసి బొట్టు పెట్టుకొని నీళ్ళబాయి దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్న అమ్మలక్కలు నవ్వుతూ, నిన్ననేమో గద్ద రక్తం, ఈరోజేమో కుందేలు రక్తం పెట్టుకొని వచ్చింది అని నవ్వుకుంటారు. కోపంతో ఇంటికి వచ్చి రాణి రాజుతో, నాకు మీ చెల్లి రక్తం కావాలి అని చెప్పాను కదా, నాకు ఇంకా తలనొప్పి తగ్గట్లేను అని చెప్తున్నాను కదా, నువ్వు కనుక ఇది చెయ్యకపోతే నేను చనిపోతా అని బెదిరిస్తుంది. ఇక రాజు మిగతా అన్నల దగ్గరికి వెళ్ళి చెల్లిని అత్తవారింట్లో దిగబెడతా అని అబద్ధపు సాకులు చెప్పి ఆ చెల్లిని తీసుకొని అన్నం, కూర, నల్ల నువ్వులు మూట కట్టుకొని అడవికి వెళ్తారు. మార్గమధ్యంలో చెల్లి, ఏంటి అన్నయ్య, నన్ను అడవికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. లేదు చెల్లి, ఇది అడవి కాదు, మార్గమధ్యంలో చెట్లు విపరీతంగా పెరిగాయి అని అబద్ధపు మాటలు చెప్తాడు ఆ రాజు. మరికొంత దూరం వెళ్ళాక, అన్నా అన్నా, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అడుగుతుంది ఆ చెల్లి. సరేలే చెల్లి, అన్నం తిందువు అని చెప్పి చెట్టు నీడలో కూర్చోపెట్టి తెచ్చిన అన్నం మూట విప్పి అన్నం తినిపిస్తాడు అన్న. అన్నా అన్న, నాకు నిద్ర వస్తుంది అని చెబుతుంది చెల్లి. చెట్టు నీడలో సేదు తీరమని చెప్పి మనసులో ఇదే నాకు సరైన అవకాశం అని అనుకుంటాడు రాజు. చెల్లి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. తను తీసుకొచ్చిన నల్ల నువ్వులను తల మీద పెట్టి గట్టిగా నొక్కుతాడు ఆ రాజు. ఆ చెల్లి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు ఆ అన్న మెల్లగా చెట్టుపైకి ఎక్కుతాడు. సూదిని పైనుండి సూదిని కిందికి విసిరేస్తాడు. ఆ చెల్లి చనిపోదు. దబ్బడం కూడా వేస్తాడు. అట్లయినా ఆ చెల్లి మరణించదు.
ఇప్పుడు చేతిలో ఉన్న కత్తిని వేస్తాడు. కరకరా అంటూ నరాలు తెగిపోయి చెల్లి మరణిస్తుంది. ఇప్పుడు చెట్టు కిందికి దిగి రక్తం తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళి నుదుట తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇల్లు అలికి తెల్లగా ముగ్గు వేసి చుక్కల చీర కట్టుకొని కట్ల కట్ల బిందె తీసుకొని మెట్లవారి బాయికి నీటి కోసం వెళ్తుంది. అక్కడ అమ్మలక్కలు మొన్న గ్రద్ద నిన్న కుందేలు రక్తం బొట్టు పెట్టుకొని ఈరోజు మనిషి రక్తం పెట్టుకొని వచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇది విన్న ఇల్లాలు ఎంతో సంబరపడి ఆనందంతో ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు వండుకొని తింటుంది. ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఆ ఆడపడుచు తల పూలవనంలా, పొట్ట బావిలా, కాళ్ళు పాకోళ్ళలా మారిపోతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణమై వస్తారు ఆ రాజదంపతులు అదే అడవి మార్గాన. అక్కడ పువ్వులను చూసి తల్లి కూతురికి తీసుకుపోవాలని తెంపబోతుండగా అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మ ముడితే నీ చేయి కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని ఆ చెట్టు అంటుంది. ఇలా అంటుందేంటి ఆ చెట్టు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది రాణి. అప్పుడు ఆ రాజు వచ్చి కూడా పూలు కోయబోతుండగా మళ్ళీ ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ నానా ముట్టితే నీ చేతులు కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబడిచే అని చెట్టు అంటుంది. ఏమీ అర్థం కాక రాజదంపతులు అక్కడ ఉన్న బావిని పట్టుకొని ఉంటారు. మళ్ళీ ఆ బావి ముట్టకు ముట్టకు ఓ నానా ముట్టితే నీ చేతులు కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పొడబడిచే అని అంటాడు. ఏమీ అర్థం కాక ఇంటికి వెళ్ళిపోతారు ఆ రాజదంపతులు. ఇది ఇలా ఉండగా ఇంట్లో కుమార్తె కనబడతలేదు. ఇంటికి వెళ్ళిన మహారాజు కొడుకులందరికీ ఈ విషయం చెప్పి కొడుకులని కోడళ్ళని అల్లుడిని అడవికి తీసుకువెళ్తాడు. అక్కడ పెద్ద కొడుకుని వెళ్ళి పూలను కోయమంటాడు. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అన్నా ముట్టితే నీ చేతులు కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబడిచే అని అంటుంది. పెద్ద వదిన కూడా పూలు కోయబోతుంది. అప్పుడు మళ్ళీ ఆ చెట్టు అదే విధంగా అంటుంది. ఇలా అందరూ రాజకుమారులు పూలు కోయబోతుంటే ఇలాగే చెప్తుంది ఆ చెట్టు. ఇలా ఇక చివరిగా మిగిలింది ఏడవ అన్న ఏడవ వదిన. ఇక ఏడవ అన్న వెళ్ళి పూలు కోయబోతుంటాడు. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అన్నా ముట్టితే నీ చేతులు కందేను వదిన చెప్పిందని దోషకారి అన్నయ్యవు నన్ను చంపితివి అని చెట్టు పలుకుతుంది. ఇప్పుడు ఏడవ వదిన కూడా పూలు కోయబోతుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ వదిన ముట్టితే నీ చేతులు కందేను నువ్వు చెప్పావని అన్న నన్ను చంపే అని పలుకుతుంది. ఇది అంతా విన్న రాజదంపతులు దుఃఖంతో అదే అడవిలో ఘోరమైన తపస్సు చేస్తారు. కొన్ని రోజులకి శివపార్వతులు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి మీకు కోరుకొమ్మంటారు. అప్పుడు ఆ దంపతులు మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా వేడుకుంటారు ఆ రాజదంపతులు. అప్పుడు ఆ శివపార్వతులు మీ కూతురు పసుపు రాసుకొని గంధం పూసుకొని బిస్తు గీసింది కానీ అక్షంతలు తల మీద వేసుకోలేదు అని చెప్తారు. ఆ దోషం కారణంగానే ఇలా జరిగింది. మరల వచ్చే దసరా ఉత్సవం అప్పుడు 9 రోజులు గౌరీదేవిని పూజించి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఈ వనం మీద బావి మీద వెయ్యమని చెప్పి మాయమైపోతారు. అప్పుడు ఇక రాజదంపతులు ఏమీ చేసేది ఏమీ లేక 1 సంవత్సరం ఎదురు చూస్తారు. ఇక దసరా పండగ రానే వచ్చింది. ఇక 9 రోజులు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అక్షంతలు తీసుకువచ్చి ఆ చెట్టు మీద బావి మీద వేస్తారు. అప్పుడు ఆశ్చర్యపరుస్తూ 16 సంవత్సరాల బాలకుమారి లేచి వస్తుంది. మళ్ళీ బ్రతికి వచ్చినందున ఈమె బతుకమ్మ అయింది. కలకాలం బతికి ఉండాలని బతుకమ్మ అని పిలుస్తారు ఆ తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల బ్రతికిన ఈ బతుకమ్మ పరమ పావనురాలు పవిత్రురాలు. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. అప్పటి నుంచి ఈ దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మని పూజించడం ఆనవాయితీగా వస్తుంది.
మీరందరూ దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఆ తల్లి చల్లని దీవెనను అందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.